అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మనం ఇత్తికాఫ్ గురించి మాట్లాడుకుందాం. అత్యంత విలువైన మానవుని జీవితంలో ఈనాడు ప్రాపంచిక వ్యవహారాల, వ్యాపార విషయాల, కుటుంబ సమస్యలకే పరిమితమైపోతుంది. అన్నిటి ద్వారా మరణాంతర జీవిత గమ్యాన్ని గురించి మానవులు ఆలోచించలేకపోతున్నారు. దీని మూలంగానే నమాజ్ మరియు ఉపవాసం కొరకు కొంత సమయాన్ని కేటాయించడం, పేద ముస్లింలపై కొంత దానాన్ని వేచించడం సాధారణంగా కష్టతరంగా భావించబడుతుంది. చదివే ఆ నమాజు కూడా ప్రాపంచిక ఆలోచనలతో ముగుస్తుంది. ఉండే ఆ ఉపవాసం వ్యర్థ ప్రసంగ కార్యకలాపాలతోనే వ్యర్థమైపోతుంది. సంవత్సరమంతా ప్రాపంచిక సమస్యలలో నిమగ్నమై ఉండే వారి కొరకు తన ప్రభువు సన్నిధిలో ఏకాగ్రతతో ఆరాధనలో గడిపేందుకు అత్యంత మహత్తరమైన రాత్రి షబ్బే ఖద్ర్, లైలతుల్ ఖదర్ అని కూడా అంటారు. పొందేటందుకు ఇత్తికాఫ్ ఒక గొప్ప వరప్రసాదం. ఈ ఇత్తికాఫ్ సున్నతే కిఫాయా అనగా ఒక ఊరు లేదా ప్రాంతపు తరపు నుండి ఏ ఒక్కరు దీనిని నిర్వహించినా అది అందరి వైపు నుండి నెరవేరుతుంది. కానీ దీనివల్ల ఇత్తికాఫ్ గొప్పదనము మరియు దీని నుండి ప్రతి ఒక్కరూ లాభం పొందడంలో ఎటువంటి తేడా కలగదు. అల్లాహ్ తబరకో తాలా తన కృప వల్ల ఇతికాఫ్ను ఫరజ్ లేదా వాజిబ్ చేయలేదు. లేకుంటే చాలా కష్టం కలిగేది. మన సౌకర్యాలను మరియు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆరాధన సున్నతే కిఫాయాగా వాస్తవం ఏమిటంటే మహత్వపూర్ణమైన రంజాను నెల గడియ సంపూర్ణ ఆదరణ ఇతికాఫ్ లేకుండా కాజాలదు. మనిషి ఎంత సంతుష్టుడైనా ఏకంగా ఒకే పనిలో నిమగ్నం అవడం వల్ల అతనిలో కొంత అలసట కలగడం సహజం. కానీ ఇతికాఫ్లో ఉన్న వ్యక్తి ఖాళీగా కూర్చున్న ఆరాధన చేసేవారిగా పరిగణించబడతారు మరియు అతని ఏ గడియ కూడా వ్యర్థం అవ్వదు. ఇంకా కూర్చొని లెక్కలేనన్ని పుణ్యకార్యాల ప్రతిఫలాన్ని పొందుతూ ఉంటారు. హజరత్ అబ్దుల్లా ఇబ్నే మసూద్ రదియల్లాహు అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనాన్ని ఇలా ఉల్లేఖిస్తున్నారు. ఇతికాఫ్లో ఉన్న వ్యక్తి పాపాల నుండి దూరంగా ఉంటాడు మరియు అతని ఇతికాఫ్ పరిస్థితిలో ఉన్నటువంటి అనగా ఉదాహరణకి జనాజా నమాజు పనుల పుణ్యము చేసిన వారి మాదిరిగానే లభిస్తుంది. రిఫరెన్స్ వచ్చి షరీఫ్ 1:183 మిష్కాత్. ఇంకొక హదీసులో ఇలా ఉన్నది: ఎవరైతే అల్లాహ్ తబరకో తాలా ప్రసన్నత కొరకు ఒకరోజు ఇతికాఫ్ అతని మరియు నరకం మధ్యలో భూమి ఆకాశాల వ్యత్యాసం వెడల్పు కలిగిన 3 అడగత్తలు అనగా కందక్ ఏర్పరుస్తాడు. రిఫరెన్స్ వచ్చి అత్ గరీబ్ వర్తర్హిబ్ 2:96. రిఫరెన్సెస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను.